సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేది గాలిపటం. కిడ్స్ కు కైట్స్ అంటే ప్రాణం. గాలివాటంగా గగనంలో ఎగిరే పటానికి ఎంతో చరిత్ర దాగి ఉంది. 11 నెలల పాటు గాలిపటాలను తయారు చేసి ఒక్క నెలలో వాటిని విక్రయిస్తుంటారు. 3 దశాబ్దాలుగా గాలిపటాలను స్వయంగా తయారు చేసి విక్రయించే ప్రసాద్ ఇంటి పేరు గాలిపటాల ప్రసాద్ గా మారింది. గాలిపటాల విక్రయాలు విశిష్టతపై మా ప్రతినిధి ముక్కంటి ఫేస్ టు ఫేస్. సంక్రాంతి 3 రోజులు ముచ్చటగా జరిపేటువంటి సంక్రాంతి పండుగ ఇది అందరి పండుగ. చిన్న పెద్ద అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు సంస్కృతి సాంప్రదాయాలను ఇమ్మడజేసేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది గాలిపటాలు. ప్రధానంగా రోజు స్కూళ్ళకి కాలేజీలకు పరిమితం అయినటువంటి విద్యార్థులందరూ కూడా సంక్రాంతి సెలవులు ఇవ్వగానే ప్రతి ఒక్కళ్ళు కొనేది గాలిపటం. ఈ యొక్క గాలిపటం అనేది చాలా పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ఒక పండగగా భావిస్తారు. గాలిపటము, గాలి అంటే మనకు వచ్చేటువంటి ఆ గాలి ఎటువైతే ఈస్తుంటుందో ఆ గాలి ఈచే వైపున ఈ యొక్క కాగితపుని పైకి ఎగరవేస్తూ ఉంటే ఎగురుతూ ఉంటుంది. అదే ఆ గాలిపటం అంటారు. ఇందులో లాజిక్ అండ్ టెక్నికల్ కూడా ఉంటుంది. సరిగ్గా ఆ గాలిపటం తయారు చేసి దానికి ఏదైతే ఎగరటానికి దారము కరెక్ట్గా కట్టినట్టయితే అది ఆకాశం అంతా ఎత్తు ఎగురుతూ ఉంటుంది. వాటిల్లో ఎలాంటి పొరపాటు జరిగినా అది కింద పడిపోతూ ఉంటుంది. ఇందులో మజా ఏంటంటే గాలిపటం ఎగరవేసేటప్పుడు ఎంత ఎత్తు ఎగరేసామనేది ఒకటైతే ఎంతసేపు గాలిపటం కింద పడకుండా గాలిపటంతో విన్యాసాలు చేస్తూ ఎంజాయ్ చేస్తారు. అందులో ఉన్నటువంటి యొక్క మజా, థ్రిల్, ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది. అందుకోసమే సంక్రాంతి సెలవులప్పుడే గాలిపటాలు గుర్తుకొస్తాయి. ఈ గాలిపటాల ఆనందంతో పాటు ఏమాత్రం పొరపాటు తీసుకుంటే ప్రమాదం కూడా పొంచి ఉంటాయి. అయితే ఇలాంటి గాలిపటం వెనక అసలు పెద్ద చరిత్ర ఉంది. అసలు ఈ గాలిపటం పుట్టింది ఎక్కడ, ఈ గాలిపటం మనకొచ్చింది ఎప్పుడు, ఇందులో ఉన్న రకాలేంటి, రంగులేంటి, అన్నీ దీని యొక్క విశిష్టత చరిత్రను తెలుసుకోవాలంటే మనం విజయవాడ బందర్ రోడ్డుకి రావాలి. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా గాలిపటాలే జీవనంగా ఆయన తయారు చేస్తూ వేలాది గాలిపటాలని విక్రయిస్తూ ఆనందించాడు. ఆయన పేరే గాలిపటాల ప్రసాద్. ఆ గాలిపటాల ప్రసాద్ సంక్రాంతి వచ్చారంటే ఇక్కడ ఉండాల్సిందే. మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ గాలిపటాలు. ఈ గాలిపటాలు కొనుక్కునేందుకు పెద్ద ఎత్తున కుటుంబ సమేతంగా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి పిల్లలకు కావాల్సినటువంటి గాలిపటాలను ఇప్పిస్తూ ఉంటారు. ఇందులో రంగులు ఉంటాయి, సైజులు ఉంటాయి, చిన్న సైజు పెద్ద సైజులు అన్నీ ఉంటాయి. అవన్నీ వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు. ఒకసారి ప్రసాద్ గారు అడుగుదాం. ప్రసాద్ గారు నమస్కారం. ఏంటి అసలు మీ పేరు ప్రసాద్, అసలు గాలిపటాల ప్రసాద్ అని ఎందుకు వచ్చింది మీకు? ఫస్ట్ అందరూ కైట్స్ గురించి వచ్చేవాళ్ళు. ఏం పేరండి అంటే ఏం పేరు అంటే ప్రసాద్ అనేవాడిని. ఇంకొక పిల్లోడు అందరు కలిపి గాలిపటాల ప్రసాద్. నా పేరు కూడా అయిపోయింది లాస్ట్కి. గాలిపటాలు ఇంటి పేరు కూడా గాలిపటాల లాగా పెట్టేశారు. ఇంకంతే గాలిపటాల ప్రసాద్ అంటేనే బందరోడు గాలిపటాల ప్రసాద్ అని చెప్పి అంటారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గాలిపటం? అట్లీస్ట్ 30 ఇయర్స్ పెట్టి ఇదే బిజినెస్ చేస్తున్నాను. సంవత్సరం అంతా తయారు చేసుకొని స్టాక్ పెట్టుకొని ఈ యొక్క నెల రోజులు డిసెంబర్ 22 జనవరి 20తో వ్యాపారం మొదలెడతాము. జనవరి 20తో వ్యాపారం అయిపోతుంది. డిసెంబర్ 22 జనవరి 20 వరకు ప్రతి సంవత్సరం డిసెంబర్ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగానే వ్యాపారం చేస్తున్నాను. ఏంటి అసలు ఈ గాలిపటం చరిత్ర ఏంటి? అసలు ఈ గాలిపటం ఎక్కడ పుట్టింది, మనకెప్పుడు అలవాటైంది? అసలు గాలిపటం అనేది చైనా పటం అండి. ఫస్ట్ ఆ చైనా నుంచి తయారయ్యి అలాగా అన్ని దేశాలకు ఇచ్చింది, మన ఇండియాకి వచ్చేసింది లాస్ట్కి. ఇప్పుడు మన ఇండియాలో కూడా ప్రతి పెద్ద సిటీలో ఎక్కడ గాలిపటం ఎగురుతుందో ఆ సిటీ అంత డెవలప్ అయినట్టు లెక్క. ఇప్పుడు నేను వచ్చి 15 సంవత్సరాల తర్వాత వస్తుంటే విజయవాడ రాజధాని అయింది ఇది. అదే 30 సంవత్సరాల కింద తెలంగాణ ఇదైంది. ఢిల్లీ, బాంబే, కలకత్తా ప్రతి సిటీ ఉందంటే, కాస్ట్లీ సిటీ ఉందంటే అక్కడ గాలిపటం అనేది పునాది ఉంటుంది. అక్కడ గాలిపటం లేదు ఆ సిటీ పెద్ద సిటీ కూడా కాదు. అది అంటే అంత డెవలప్ ఉంటుంది. ఏంటి ఈ గాలిపటాల్లో సైజులేంటి, రంగులేంటి, అవి ఎత్తు ఎగరటం ఏంటి, ఎత్తు ఎగరలేకపోవటం ఏంటి, ఇందులో ఉన్న లాజిక్? గాలిపటం అనేది డెకరేషన్ గాలిపటం అంటారు. షాపింగ్ మాల్లో అట్లా ఎత్తికించుకుంటారు. అవి పేపర్ గాలిపటానికి నేను వాడతారు. పీసు మా దగ్గర ఒక 5 రూపాయల కాడి నుంచి హైయెస్ట్ పీసు 150 రూపాయల వరకు ఉంటుంది. ఈ ప్రతి పటం కూడా మా ఓన్గా కటింగ్ చేసి తయారు చేస్తాము. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, అలాగే 50, అలా 150 వరకు హైయెస్ట్ పటం 150 అండి.
ఇప్పుడు ఏంటి కొన్ని ఎగురుతాయి పైకి, కొన్ని ఎగరలేవు ఎందుకు? కొన్ని ఎగరటువంటి గాలి వాటాన్ని బట్టి పటంగా ఎగురుతుందండి. గాలి అనేది ఎటు వీస్తుందో అటే ఎగిరేయాలి. కాకుండా మనం రివర్స్లో కానీ ఎగిరేస్తే గాలిపటం కింద పడిపోతుంది. కాబట్టి గాలి ఎటు ఉందో అటు వేసేయాలి. తర్వాత గాలిపటానికి కూడా మెయిన్ ఇది దీని సూత్రం అంటారు. ఈ సూత్రం కట్టడం అనేది చాలామందికి తెలియదు. ఇది కానీ రాంగ్ అని కడితే గాలిపటం ఎగరదు. మీకు ప్రతి గాలిపటానికి కూడా సూత్రం కట్టి మా దగ్గర అమ్ముతాం. మా దగ్గర గాలిపటం గురించి వస్తున్నారు, ఎంత డెవలప్ అయిందంటే ఈ సూత్రం గురించి వస్తారు. సూత్రం కూడా ఫ్రీ కట్టిస్తాం. మేము కట్టిన గాలిపటం 100కి 95% ఎగురుతాయి. మీరు కానీ కట్టుకుంటే 100కి 10% కూడా ఎగరవు. ఇందులో ఉన్న మజా ఏంటి అంటే ఇందులో పోటీలు పెడతారు కదా, ఎలా పోటీలు పెడతారంటే పోటీ అనేది ఇప్పుడు క్రికెట్ గాలిపటాల అసోసియేషన్ చెప్పిన హైదరాబాద్, ఢిల్లీ, బొంబేలో ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కూడా గాలిపటాల పండుగ చేస్తుంది. ఇది కైట్ ఫెస్టివల్ చేస్తుంది. ప్రస్తుతానికి మన ఆంధ్రప్రదేశ్లో ఒకసారి చేశారు, మళ్ళీ ప్రస్తుతం చేయట్లేదు. మన తెలంగాణలో కూడా 3 days కింద కైట్ ఫెస్టివల్ పెట్టారు. ప్రతి సిటీలో కూడా కైట్ ఫెస్టివల్ జరుగుతుంది. అది కూడా గవర్నమెంట్ అండర్టేకింగ్లో జరుగుతుంది. అంటే పండుగ జరుగుతుంది అంటే ఈ వీటిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చాలా ఎంత జాగ్రత్తగా ఎంత హాయిగా ఎగిరేసుకుంటారో అంత డేంజర్ కూడా ఉంటుంది. అక్కడ మనకు ఏంటంటే డాబా మీద ఎగిరేసుకుంటారు. ఓకే, డాబా మీద ఎగిరేసుకోవచ్చు. మెయిన్ రోడ్ల మీద కానీ వీధుల్లో కానీ ఎగిరేసుకుంటే బైకులు వచ్చేసి వెనకాల వచ్చి కొట్టేయడం కానీ జరుగుతుంది. డాబా కానీ ఎగిరేస్తే పెట్టగోడ ఉంటేనే ఎగిరేయాలి. కొంతమంది పెట్టగోడ ఉన్నా సరే ఇంకా పైకి ఎగిరేస్తారు. అప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. పైనుంచి కింద పడిపోవటం ఏదో ఒకటి. కొన్ని కరెంట్ తీగల మీద పడుతుంది. అదొకటి. ఆ తర్వాత ఏంటంటే గాలిపటం ఎగిరేసేటప్పుడు కరెంట్ తీగలకి పడేటప్పుడు కరెంట్ తీగలు పక్కన బిల్డింగ్ ఉండేటప్పుడు వాళ్ళు మాత్రం గాలిపటం ఎగిరేయకూడదు. జస్ట్ ఏంటంటే మన బిల్డింగ్ ఉంటుంది, పక్కన గాలిపటం ఎగిరేస్తాం, కరెంట్ తీగలు ఉంటాయి, అవి ఎమ్మట చుట్టుకుంటాయి. తెలియక పిల్లలు ఏం చేస్తారంటే చిన్న కర్ర మొక్కలు లేదా ఎక్కేసి పెట్టగోడ ఎక్కేసి తీస్తారు. అలాగా చనిపోయిన పిల్లలు చాలామంది ఉన్నారు, చేతులు పోయిన పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. గాలిపటాలకి దారం కాకుండా మాంజా అంటారు, ఏంటి ఆ మాంజా? అసలు మాంజీ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేసేసింది. అసలు నేను కూడా అసలు మాంజీ అనేది యూజ్ చేయను. అసలు ఇదిగో ప్రతి షాప్ కూడా నేను మాంజీ అంటే దాని గాజు బెంకులు నూరి దారానికి వేస్తారు. ఆ దారం మొదలు ఇప్పుడు చైనా మాంజీ అంటారు, టాంగు శాఖ వేస్తారు. వైరుకి గాజు పెంకులు వేసేస్తారు. అది జస్ట్ ఎగిరేటప్పుడు బైక్ మీద వెళ్ళే వాళ్ళకి పేకలు తగిలినా పేక కట్ అయిపోయి చచ్చిపోతారు. చేతులు పిల్లలు పెట్టుకుని లాక్కున్నా చేతులు ఏళ్ళు కట్ అయిపోయి తెగిపోతాయి. బాడీలో ఎక్కడ పడినా దాన్ని మనం కానీ లాగితే ఆ పార్ట్ అక్కడ కట్ అయిపోద్ది. కాబట్టి మాంజీ అనేది నిషేధించేసింది గవర్నమెంట్. అయినా సరే దొంగసాటుకు అమ్మేస్తున్నారు, ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి మాంజీ అనేది అసలు యూజ్ చేయకండి. గాలిపటాలు జనరల్గా ఈ రెండు ఎక్కువసేపు ఎగరేసేయటం, ఎంత ఎత్తు ఎగరేయటంలోనే ఆనందం ఉంటుందా? అందరికంటే నా గాలిపటం బైక్ ఎగరాలి, అందరికంటే కూడా నా గాలిపటం గాలిలో నిలవాలి. అదొక ఆనందం, అంతేం లేదు. పక్కన మన గాలిపటం ఎగిరి నిలబడింది, పక్కన గాలిపటం పడిపోయింది అనుకో మనకు ఎంజాయ్ ఉంటుంది. వాడు అందగించుకునే ఎగరదు, మన బాగా ఎగురుతుంది. వాడు పక్కన ఉంటాడు నాకన్నా బాగా ఎగిరేస్తున్నాడని. నీకు గాలిపటాల్లో మరుపురాని సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అంటే నీ దగ్గర పెద్ద పెద్ద ప్రముఖులు ప్రముఖులు ఉన్నారండి. అందరు పెద్ద పెద్ద నాయకులు కానీ ముఖ్యమంత్రుల దగ్గర కానీ కూడా బందరోడ్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళి ఎగిరేసిన చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఎగిరేశారు నా దగ్గరికి వచ్చి. ఇది పరిస్థితి. చూడొచ్చు, గాలిపటాలు అనేది ఒక మంచి ఆహ్లాదకరమైన ఉత్సాహపరిచేటువంటి పండుగ. ఎందుకంటే మానసిక చైతన్యంతో పాటు శారీరక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అంటారు. ఎందుకంటే ఆ యొక్క గాలిపటాన్ని ఎగరవేసేటప్పుడు దాని డైరెక్షన్ చూసుకుంటూ ఆ బాడీని అన్నిటిని కూడా కదలికలు ఉండటం వల్ల శారీరకంగా ఉంటే మానసికంగా ధైర్యాన్ని కూడా నిలుపుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తాము రాణించేటువంటి రంగంలో జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవాలి, పై స్థాయిలో ఉండాలనుకుంటారు. అందుకోసమని ఈ గాలిపటం ఎగరవేయటం వల్ల తాను ఈ గాలిపటం ఒక దారం ద్వారా గాలిలో ఆకాశంలో ఎగరేయటం అంటే అది కింద పడకుండా ఎగరేయటము, ఎక్కువసేపు ఎగరేయటము, అలాగే ఎంత ఎత్తు ఉంచడం అనేది అందులో వాళ్ళు మజా అండ్ థ్రిల్ ఉంటుంది. అలాగే ఇందులో గేమ్ ఏంటంటే ఎవరైతే మన కాంపిటీటర్ ఉన్నాడో ఆడు డౌన్ఫాల్ అయ్యి ఇతను పైకి వెళ్తుంటే ఇతనికి ఒక ఆనందం ఉంటుంది.
ఆ రకమైనటువంటి పోటీతత్వమైనటువంటి వాతావరణం కూడా ఇందులో ఈ గాలిపటాలు ఎగరవేటలో ఉంటుంది. అందుకే కొన్ని ప్రభుత్వాలు గాలిపటాల పండుగను కైట్స్ ఫెస్టివల్ కూడా జరుపుతాయి. మొత్తానికైతే ఈ సంక్రాంతి అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి పిల్లలకి సంక్రాంతి సెలవులు అనగానే బ్రహ్మాండంగా గాలిపటాలు కొనుక్కు ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులంతా కూడా చేస్తారు. ఇది ఒక భాగం, సంస్కృతి సాంప్రదాయాల్లో భాగం అయిపోయింది చెప్పొచ్చు. ఇది యొక్క గాలిపటాల విశిష్టత. అయితే ఒకటి మాత్రం వాస్తవం, గాలిపటాలు ఎగరేటేంటో ఎంతో సురక్షితమైనటువంటి సువిశాలమైన ప్రజలు ఎగరేటితో పాటు జాగ్రత్త వహించకపోతే ప్రాణాల మీద కూడా ప్రమాదం వస్తుంది. గాలిపటాన్ని వదిలేయాలి తప్ప కరెంటు తీగల మీద ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు మాత్రం దాని జోలికి పోకూడదు, తీసుకోవాలి జాగ్రత్తలు అని మాత్రం చెప్తున్నారు. కెమెరామెన్ చిన్నతో ముక్కంటి, ఏసీటీ న్యూస్, విజయవాడ.